వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మనము లెంట్ డేస్లో ఉన్నాం. సిలువ శ్రమల కాలంలో సిలువ శ్రమలను ధ్యానిస్తూ సిలువ యొక్క విలువను తెలుసుకునే దినాల్లో మనం ఉన్నాం. సిలువే క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి సెంటర్ పాయింట్, కేంద్ర బిందువు. సిలువ లేనిదే క్రైస్తవ జీవితం లేదు. సిలువ లేనిదే విశ్వాస జీవితము లేదు. విశ్వాస జీవితానికి, క్రైస్తవ జీవితానికి సిలువ సెంటర్ పాయింట్, కేంద్ర బిందువు. అంటే మనము క్రిస్మస్ సిలువతోనే ముడిపడి ఉంది. పునరుత్థానము సిలువతోటే ముడిపడి ఉంది. రేపొద్దున పరలోకము సిలువతోటే ముడిపడి ఉంది. సిలువ లేనిదే పాప క్షమాపణ లేదు. సిలువ లేనిదే శాప విమోచన లేదు. సిలువ లేనిదే అపవాది పైన జయము లేదు. సిలువ లేనిదే ఈ లోకం పైన మనకు విజయము లేదు. సిలువ లేనిదే మన యొక్క శరీర తత్వం పైన మనకు విజయము లేదు. సిలువే మనకు విజయాన్ని, నూతనమైన విజయాన్ని అందించి పరలోకంలో చేర్చేది సిలువే. అందుకే సిలువ గుండెలపై కాదు, గుండెల లోపల ఉండాలని చాలామంది చెప్తుంటారు. అటువంటి సిలువ మనం ధ్యానించాలి. ఆ సిలువను తెలుసుకోవాలి. ఆ సిలువ యొక్క విలువ, త్యాగము, ఆ ప్రేమ, ఆ సాక్రిఫైస్ను మనము గుర్తించాలి, మననం చేసుకోవాలి, స్మరించాలి, ధ్యానించాలి, పాడాలి, స్తుతించాలి, కీర్తించాలి, బోధించాలి, వివరించాలి, అబ్జార్బింగ్ చేసుకోవాలి. అప్పుడే సిలువను గురించిన వార్త అది మనకు గొప్ప శక్తి అయి ఉంటుంది. ఈ లెంట్ డేస్లో సిలువను గురించిన వార్తను, సిలువను గురించిన శక్తిని తెలుసుకోవటం క్రైస్తవుడిగా మనకు ప్రధాన లక్ష్యం. ఎందుకంటే సిలువ మనం చెప్పాం కదా, సెంటర్ పాయింట్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కళ్ళు లేకపోయినా మనిషి బతకొచ్చు. మరి అంధత్వం కలిగిన వారు బ్రతుకుతున్నారు కదా. మాట రాకపోయినా మనం బ్రతకొచ్చు. చెవి పని చేయకపోయినా, వినికిడి లేకపోయినా మనం బ్రతకొచ్చు. కాలు లేకపోయినా, చేతులు లేకపోయినా మనం బ్రతకొచ్చు. కానీ గుండె లేకపోతే మనం బ్రతకలేం. గుండె అనేది మన మానవ జీవితానికి సెంటర్ పాయింట్. గుండె పని చేయకపోతే కాళ్ళు ఎంత బాగున్నా, కళ్ళు ఎంత చూడగలిగినా ప్రయోజనం లేదు. గుండె చచ్చిపోయింది అనుకోండి, గుండె పాడైపోయింది అనుకోండి, దేహమంతా పాడైపోవాల్సిందే. అది మంచిగున్నా అదంతా చచ్చిపోవాల్సిందే. అందుకే గుండె సిలువ లాంటి, సిలువ లాంటి. సిలువ మీద యేసు ప్రభు వారు కార్చారు రక్తం. ఆ రక్తమే మనల్ని పవిత్రపరిచింది, మన పాపములు తీసివేసింది, మన శాపములను విరగొట్టింది, అపవాది పైన విజయం సాధించింది ఆ సిలువలో కార్చిన రక్తం. గుండె రెండు ప్రధానమైన పనులు చేస్తుంది. మానవ గుండె మన నరాల్లోకి రక్తాన్ని ప్రసారం చేస్తూ మన శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. రెండవ పని, గుండె రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసి ఆ రక్తాన్ని పంపిస్తుంది. అప్పుడే మనం, ఆ రక్తమే ప్రాణం కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఈ రెండిట్లో ఆ పని చేయకపోతే గుండె, మనిషి చనిపోతాడు, మనిషి ప్రాణమును కోల్పోతారు. అదే సిలువ రక్తమును గనక మనం ఆశ్రయించకపోయినా, సిలువ రక్తమును గనక మనం కోరుకోకపోయినా, సిలువ మనలో లేకపోయినా మనం జీవించుచున్నాము కానీ మృతులమే. కాబట్టి అందుకే ఈ 40 దినాలు సిలువను గురించి ధ్యానిస్తున్నారు చాలామంది. తప్పేం లేదు, ధ్యానించండి, సిలువను కలిగి ఉండండి, సిలువను ప్రకటించండి, బోధించండి. సిలువ నశించిపోయే వారికి వెర్రితనంగా ఉంటుంది, కానీ అది మనకు ఎప్పుడూ గొప్ప శక్తి అయి ఉంటుంది. ఆ సిలువ కాడి మనం ఎప్పుడు మోయాలి. యేసుప్రభు వారు సిలువ మోసి ఆయన కల్వరి కొండ పైన సిలువలో మరణించారు. మనల్ని కూడా సిలువ మోయమన్నారు. నీ సిలువ ఎత్తుకొని నువ్వు మోయమన్నారు. అంటే యేసుప్రభు వారు మోసిన సిలువ కాదు మనం మోసేది. ఆయన మనకు తేలిక చేసి, సులువు చేసి తేలికపాటి సిలువనిచ్చారు. దాన్ని కూడా మనము మోయలేక చాలామంది ఆపసోపాలు పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. అబ్రహాము సిలువ కాడిని మోశారు.
అబ్రహాం గురించి మనందరికీ తెలుసు. 75 సంవత్సరాలు ఆయన ఊరు అనే ఊరిలో ప్రదేశంలో నివసించేవారు. వ్యాపారం చేసుకుంటూ, విగ్రహాల వ్యాపారం చేసుకుంటూ ఒక పెద్ద కుటుంబంగా ఉండి డబ్బు సంపాదించి చక్కటి వ్యాపారం కలిగి అనేక మంది పనివాళ్ళను కలిగి బ్రతుకుతున్న సందర్భంలో అతనికి 75 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు అతన్ని పిలుచుకుంటారు. మామూలుగా పిలుచుకోరు, అంటే నువ్వు గొప్పోడివి, నువ్వు ధనవంతుడివి అన్నట్టుగా కాకుండా ఆయన ఏం చేయమంటారంటే నువ్వు అన్నీ వదిలేసాయి. ఇది చాలా ఇబ్బంది అండి. 75 సంవత్సరాల పాటు ఒక ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి వ్యాపారం చేసి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఆ ప్రాంతంలో ఒక మంచి వ్యక్తిగా కొనియాడబడుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని వృద్ధి చేసుకొని తన వాళ్ళ దగ్గర ఉంటున్నప్పుడు సడన్గా నీ వాళ్ళని వదిలిపెట్టు, నీ ఊరిని వదిలిపెట్టు, నేను చెప్పిన చోటికి రా అని ఎవరైనా తెలవని వ్యక్తి పిలిస్తే ఎలా వెళ్తామండి? ఎలా వెళ్ళగలం? ఆల్రెడీ ఒకవేళ ఆయన సెటిల్ కాకపోయినా, లేకపోతే ఆయన ఒకవేళ ధనవంతుడు కాకుండా ఒక మామూలు వ్యక్తిగా ఉంటే సరే ఎవరో పిలుస్తారు, ఇంతకంటే బెటర్గా ఉంటుందేమో పొజిషన్ అనుకోవచ్చు. ఆల్రెడీ అన్ని అనుభవించాడు, ఒక గొప్ప పొజిషన్లో ఉన్నాడు. అటువంటి వాడు రావాల్సిన అవసరం లేదు. బట్ బై ఫెయిత్, విశ్వాసంతో ఎవరైతే ఆ మాటలు చెప్పారో ఆ మాటల పట్ల విధేయత కలిగి ఆయన ఊరును, ఆయన స్వజనమును, ఆయన ప్రాంతమును, ఆయన వ్యాపారమును వదులుకొని బయటకు వచ్చారు. చూద్దాం, ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాలు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట. నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి దేశమును విడిచిపెట్టాలి, బంధువులను విడిచిపెట్టాలి, వాళ్ళ తండ్రి దళులను విడిచిపెట్టాలి, ఒక్కరే అంటే ఆ కుటుంబంగా రావాలి. చాలా పెద్ద కష్టం, సులువైన కాడి కాదు ఇది. చాలా బరువైన కాడి, బరువైన సిలువ అయినప్పటికీ యాక్సెప్టెడ్. ఆయన దాన్ని విధేయతగా స్వీకరించారు. నేను గొప్ప జనముగా చేస్తానని చెప్పారు, ఆశీర్వాదాలు చేస్తానని చెప్పారు, అనేక మందికి దీవెనకరంగా ఉంటారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం అని ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని చాలా బరువైన కాడిని మోసుకుంటూ ప్రయాణం అయిపోయారు. 25 సంవత్సరాలకు ముందు చెప్పిన వాగ్దానం నెరవేరినప్పటికీ ఆ 25 సంవత్సరాలు బరువైన కాడిని మోస్తూ తిరిగారు అబ్రహాం. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఊరిలో నివసిస్తూ సొంత ప్రదేశం లేకుండా, సొంత ఊరు లేకుండా చాలా వెయిట్ చేస్తూ దేవుని కోసం నమ్మకంగా బ్రతికారు. కాడిని మోసి తన 100వ ఏట తనకు లేని, అప్పటి వరకు తనకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పనివాళ్ళు ఉన్నారు, భార్య ఉంది, కానీ తనకంటూ తన సంతాన భాగ్యం లేదు. కానీ 100వ సంవత్సరంలో తన కాడి మోయడం, విశ్వాసపు విధేయత అనే కాడిని మోసిన అబ్రహామును గుర్తించిన దేవుడు విశ్వాసానికి ప్రతిఫలంగా అతనికి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దయచేశారు. అయితే జాగ్రత్తగా గమనిస్తే మనల్ని కూడా దేవుడు అబ్రహాం లాగానే పిలుచుకున్నారు. ఎక్కడి వారము, పాప సంబంధులు, లోక సంబంధులు, అపవాది ఏలుబడిలో ఉన్న వాళ్ళని మనల్ని పిలుచుకొని అపవాదిని విడిచిపెట్టు, ఆ పాపమును విడిచిపెట్టు, ఆ లోకాన్ని విడిచిపెట్టు, ఆ శరీర కార్యాలను విడిచిపెట్టు, నేను నిన్ను గొప్ప చేస్తాను అని మనకు పిలిచి మనల్ని ఎన్నుకున్నారు. మనం ఎన్నుకున్నామని కాదు, ఆయనే మొదటగా మనల్ని ప్రేమించారు, ఆయనే మొదటగా మన దగ్గరకు వచ్చి మనల్ని పిలిచారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు కానీ, క్రైస్తవులు అనబడుతున్న మనము కానీ
విశ్వాసులుగా చలామణి అవుతున్న మనల్ని మనం ఎవరో పిలిస్తేనో ఎవరో వ్యక్తులు పిలిస్తే రాలేదు ఈ క్రైస్తవ జీవితంలోకి. దేవుడు మనల్ని ఎన్నుకుంటే వచ్చాం, దేవుడు మనల్ని పిలిస్తే వచ్చాం, ఆయన కాడి మోయడానికి వచ్చాం. మనకు బరువు అవుతుందని, మనకు ఇబ్బంది అవుతుందని మన కాడిని ఆయనే మోసి మన కాడిని చాలా తేలిగ్గా సులువుగా చేశారు. మన ఎన్నుకున్నారు ఆయన. ఇన్ని కోట్ల మందిలో, భారతదేశంలో 140 కోట్ల మంది ఉంటే మనల్ని మాత్రమే దేవుడు ఎన్నుకోవడం అనేది గొప్ప విషయం కాదా? ఆశ్చర్యకరమైన విషయం కాదా? ఏ పాటి వారం? మనం ఏం గొప్పవారం? దేంట్లో మిన్న? దేంట్లో గొప్ప? మనం దేంట్లోనూ గొప్ప కాదు. అయినా ఆయన ప్రేమ ద్వారా మనల్ని ఎన్నుకున్నారు. ఈరోజు ఆయన బిడ్డలుగా ఆయన వారసత్వంలోకి వచ్చాం. అయితే ఆ కాడిని చివరిదాకా చాలామంది మోయడం లేదు. సిలువ రక్తంలో కడగబడి ఆ సిలువ చాటున చంతన ఉండకుండా చాలామంది సిలువకు ఎడమైపోయారు, సిలువకు దూరం అయిపోతున్నారు. సిలువను గుర్తించడం లేదు, సిలువ నీడలో ఉండడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం విశాల దారులు నడుస్తున్న వారు ఉన్నారు, విశాలమైన దారిలో నడుస్తున్నారు. ఇరుకు మార్గంలో నడవమని యేసు ప్రభు వారు చెప్తే విశాల మార్గాన్ని ఎంచుకొని లోకము, పాపము, లోకాశలు, లోక కోరికల్లో వెళ్ళిపోతున్నారు. నీకోసం నిన్ను పిలిచి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ సిలువ రక్తం ద్వారా నిన్ను పవిత్రపరిస్తే ఆ పవిత్రను కాలదన్నుకొని మళ్ళీ అపవిత్రంలోకి వెళ్తున్నాం చాలామంది. ఈ లెంట్ డేస్లో ఒక్కసారి గుర్తు చేసుకో, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? అబ్రహామును పిలిచాడు దేవుడు, నమ్మకంగా దేవునికి ఉన్నారు. నిన్ను కూడా పిలిచారు దేవుడు, నువ్వు నమ్మకంగా ఉంటున్నావా దేవునికి? లోకస్తునిగా ఉంటున్నావా? శరీరస్తునిగా ఉంటున్నావా? పాప సంబంధిగా ఉంటున్నావా? అపవాది ఏజెంట్గా ఉంటున్నావా? లేదా దేవునికి నమ్మకంగా ఆయన సిలువ కాడిని మోస్తున్నావా? ఒకసారి అర్థం చేసుకో. అలా మోయకపోతే సిలువ నుంచి వచ్చే ఆశీర్వాదాలు కానీ, సిలువ నుంచి వచ్చే దీవెనలు కానీ, సిలువ నుంచి వచ్చే గొప్పతనం కానీ, సిలువ నుంచి వచ్చే శక్తి కానీ నీకు రాకుండా పోతుంది. ఒకసారి ఆలోచించు. బాప్టిజం తీసుకున్నానులే, కార్డు ఒకటి సంపాదించుకున్నానులే, పరలోకానికి వెళ్తాను అనుకుంటే పొరపాటు. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్తారు అనేది అబద్ధం. చివరి వరకు తన రక్షణను కాపాడుకున్నవాడే, తన విశ్వాసాన్ని కాపాడుకున్నవాడే తండ్రి యొద్దకు చేరుతారు. మధ్యలో కాడి వదిలేసి విశాల మార్గానికై పరుగులెత్తి మధ్యలో కాడిని దింపేసిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఒకసారి ఆలోచించు. నేను తప్ప నా తండ్రి యొద్దకు వెళ్ళుటకు మరో మార్గమే లేదని చెప్పారు. ఆ మార్గం ఏంటి? నేనే మార్గం, నేనే సత్యం, జీవం అన్న ఆ మార్గము ఇరుకు మార్గం, ఇరుకు మార్గం. కానీ చాలామంది విశాల మార్గంలో ఉంటున్నారు. విశాల మార్గంలో ఉన్నవారు దేవుని సన్నిధికి పరమకాణానికి వచ్చారు. ఒకసారి అర్థం చేసుకో. సిలువను కలిగి ఉండాలి, సిలువను మోయాలి, ఆయన కాడిని మోయాలి. అబ్రహాము మోసారు, ధన్యజీవి అయ్యాడు. అబ్రహాము పరదేశంలో ఉన్నారు. మనలాంటి జయించిన వారిని ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. నువ్వు జయిస్తున్నావా? జయిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నీ కాడిని మోయి, ఈ విశాల మార్గాన్ని వదిలివేయి, లోక సంబంధమైన వాటిని వదిలేయి. సిలువ చెంతకు రా, సిలువ రక్తంలో ప్రోక్షించబడు, పరిశుద్ధపరచబడు. నీ యొక్క పాప, రోత, పాప, లోక జీవితాన్ని విడిచిపెట్టు. దేవునికి నూతనముగా మార్చబడు. దేవుని కోసం నిలవబడు. ఆయన కాడిని మోయి ఈ సిలువను ఎత్తుకొని పరుగెత్తు. నమ్మకంగా చివరి వరకు ఆయన కోసం పనిచేయి. దేవుడు అట్టి జ్ఞానమును, అటు బుద్ధిని, తెలివిని మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.